అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు బిస్మిల్లాహి రహమాని రహీం. ఈరోజు మనం పవిత్రమైన అల్లాహ్ పేర్లలో ఒక పేరు అల్ హక్ గురించి తెలుసుకుందాం. అల్ హక్ అల్ హక్ అంటే నిజమైన ఉనికి గలవాడు, విశ్వసింపదగినాడు అని అర్థం. ఒక మనిషి అల్లాహ్ లేడన్న మాత్రాన ఆయన ఉనికికి ఎలాంటి కొరత ఏర్పడదు. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. అల్లాహను విశ్వసించని వారు కూడా ఆయన దయతోనే ఈ లోకంలో జన్మించారు, పోషించబడుతున్నారు, సర్వ సదుపాయాలు పొందుతున్నారు. సుబ్హానల్లాహ్. అయినా అల్లాహ్ ఉనికి పట్ల, నిత్యత సత్యత పట్ల వారికి ఏమాత్రం విశ్వాసం లేదు. అంత మాత్రాన అల్లాహకు ఉన్న ఉనికికి ఎలాంటి ముప్పు కొరత వాటిల్లదు. సుబ్హానల్లాహ్. కేవలం అల్లాహ్ను విశ్వసిస్తే చాలు. ఇక ఆయన పంపిన ధర్మం ఇస్లాం సత్యమని, ఆయన పంపిన ప్రవక్తలు అలైహిముస్సలాం సత్యమని, వారి ద్వారా మనకు లభించిన గ్రంథాలు సత్యమని, అసలు ఈ ప్రపంచ ఉనికి సత్యమనే ఇరుసును ఆధారంగా చేసుకొని పరిభ్రమిస్తుందని నమ్ముతాడు ప్రతి మనిషి. న్యాయస్థానంలో ఒక న్యాయమూర్తి కూడా తన వద్దకు వచ్చిన ఓ కేసులో ఇద్దరు న్యాయవాదుల వాద ప్రతివాదాలు వింటాడు. కానీ సత్యం సత్యం నిజం ఎటుంటే అటే తన తీర్పును వెలువరించి దోషికి శిక్ష పడేలా చేస్తాడు. ఇక్కడ కూడా సత్యం ఆధారంగానే నిర్ణయం గైకొనబడిందన్నమాట. అలాగే జీవితంలోని ఏ అంశంలోనైనా సత్యమే ఆధారంగా, అదే అన్నిటికీ ఆయుపట్టు. అల్లాహ్ సత్యం, ఆయన పంపిన ధర్మం ఇస్లాం, ఆయన చివరి ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించి ఆచరించిన మార్గము సత్యమైనదే. ఇక ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకోవడం మనిషి విచక్షణ జ్ఞానానికి వదిలివేయబడింది. మిథ్యావాదాల్ని పట్టుకొని తన విచక్షణని కోల్పోతాడు. సత్య మార్గాన్ని అవలంబించి స్వర్గాన్ని పొందుతాడు. అది మనిషి నిర్ణయానికే వదిలివేయబడింది. సత్యాన్ని తిరస్కరించిన ప్రతివాడు శైతాన్కు చేరువవుతున్నాడు. మనిషిని శైతాన్ ఎన్నో ఆకర్షణలకు గురిచేసి తన ఉచ్చులో బిగిస్తున్నాడు. అల్లాహ్ మార్గం ఇస్లాం తప్ప అన్ని మార్గాలు సత్యమని ప్రబోధిస్తూ ఉంటాడు. చివరికి మనిషిని నరకం పాలు చేసి సంతోషించాలని చూస్తున్నాడు శైతాన్. అతని మోసానికి గురైన ప్రతి మనిషి ముందు తన విచక్షణని కోల్పోతాడు. ఆపై తనకంటే ఈ సృష్టి రాశిలోని హీనాతిహీనమైన వాటిని పూజించడం మొదలెడతారు. ఆలోచించే మనస్సే మొద్దుబారితే ఇక మనిషి శైతాన్కు బానిస అయిపోతాడు. ఒక్క అల్లాహను తప్ప అన్నిటికీ మొక్కుతాడు. దారి తప్పి చీకటి మార్గాల్లో తచ్చాడే మనిషికి సరియైన మార్గం చూపడానికి అల్లాహ్ ప్రతి కాలంలో ప్రవక్తల్ని అలైహిముస్సలాంను పంపుతూనే వచ్చాడు. ఈ పరంపరలో చిట్ట చివరి వారు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సవ్య మార్గం ఇస్లాంలోనే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. సత్య మార్గాన్ని ఆశ్రయించి అల్లాహ్ ఆశ్రమంలో చేయటమే మనకు సదా శ్రేయోదాయకం. ఆయన ఉనికి యథార్థం, సత్యంతో కూడుకున్నది. వీరు అల్లాహను కాదని పిలుస్తున్నవన్నీ అసత్యంతో కూడుకున్నవి. ఇంకా అల్లాహ్ మాత్రమే ఉన్నతుడు, మహనీయుడు. దివ్య ఖురాన్ సూరా నెంబర్ 31 ఆయత్ నెంబర్ 30. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. జజాకల్లాహు ఖైరన్.